సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి. ఏంటి మార్గదర్శి ఇష్యూ బ్రేకింగ్? మల్లన్న సినిమా చూసారా? మల్లన్న ఇమీడియట్గా అందులో ముసలోడు శ్రీయాల బాబు పక్షవాతం వచ్చినట్టు ఇలా వంకర్లో పోయి నటిస్తాడు. అదొకటే శరణం ఇప్పుడు పచ్చల్లోడికి. ఇంకా నో కాంప్రమైజ్ ఈ విషయంలో. ఎందుకంటే ఇది ఎన్నో రోజులు బట్టి ఒక బడబాగిల్లా దాచి 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 బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ షో. ఎవరు మేనేజ్ చేశారు? ఎవరు చేశారో వాళ్ళకి బాగా తెలుసు. రామాయణ భాగవతాలు అన్ని బాగా చూపించి అమిత్ షాని వీళ్ళందరినీ ప్రసన్నం చేసుకున్నా సరే నో కాంప్రమైజ్ అని వాళ్ళ వ్యవస్థలతో గేమ్లు ఆడితే ఎలా ఉంటుంది అన్నదానికి ఇది ఒక మచ్చుతొనక. ఎందుకంటే ఉండవల్లి పోరాటం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెట్టిన పోరాటం అది. దాన్ని వాళ్ళ సంబైడ్ స్టేట్ లో అసలు హైకోర్టు కొట్టేసింది, అది కొట్టేసింది. అప్పుడు కూడా పర్ఫెక్ట్ షో. ఇప్పుడు ఈ షోకి అవుట్కమ్ ఎలా ఉంటుంది? దిశాభ్యాసనం. ఇంక పిచ్చేషాలు వేయడానికి కూడా లేదు. మూసుకుని పంచేంద్రియాలే వాళ్ళ గౌరవ హైకోర్టు డైరెక్షన్ లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months వీళ్ళందరికీ ఎలక్షన్స్ లోపలే రికార్డింగ్ డాన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇది గమనించండి. ఒక్కసారి ఒక్క దెబ్బకు 100 పెట్టలన్న కథ విన్నాం చూడండి. ఇలా కుబుసాలు ఒకరి తర్వాత ఒకరు ఎలా కదులుతాయి చూడండి. సామ్రాజ్యాలు స్థాపించుకోవడం కాదు. ఇప్పటికిప్పుడు ఈ బ్రేకింగ్ వచ్చింది. ఒకసారి వ్యూవర్ కూడా తెలియాలి దీనికి సంబంధించి. నేను జస్ట్ ఒక 2 లైన్స్ చదువుతాను ప్లీజ్. సుప్రీంకోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ నాటి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకుగాను 6 నెలలు గడువు విధిస్తూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు చెప్పింది. సో డిపాజిట్లు పైన సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి, పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఇందుకుగాను హైకోర్టు మాజీ జడ్జిని ఒకరిని నియమించాలి అని చెప్తోంది. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టి అనుమతించాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హైకోర్టుకు రెఫర్ చేస్తున్నాం. 2-3 నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. ఆర్బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. తెలంగాణ ఏపీ ప్రభుత్వం, ఆర్బీఐ, ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. 6 నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇది మొత్తం ఇది క్లియర్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే ఉండవల్లి గారినే ఆర్గ్యుమెంట్స్ ఇమ్మన్నారు అంటే అసలు దీనికి కర్త కర్మక్రియ అతనే. సో వాట్ స్కామ్ ఏం జరిగింది అన్నది. సో ఆయన వాదనలు దిశాభ్యాసనం ఇచ్చిన డైరెక్షన్స్ లో హైకోర్టు అంటే ఇట్స్ నథింగ్ బట్ కన్విన్సింగ్. ఆ కన్వెన్షన్ ఎలా ఉంటుంది? ఉండవల్లి వాదంతో కన్విన్స్ అయిందని ఆబ్వియస్ గా కన్విన్స్ అంటే అవకతవకలు జరిగాయని. పైపచ్చి ఆర్బీఐ వైలేషన్స్ అన్ని వైలేట్ చేసేట అతను. ఎందుకంటే ఈ డిపాజిట్ల సేకరణ ఒక చిట్ ఫండ్స్ కంపెనీలు ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇవన్నిటిలోంచి మొన్న దాకా జరిగిన సిఐడి ఒక అవుట్కమ్ ఇవి కలిపి పెద్ద ఆయనకి కంపెనీలు డిపాజిట్లు సేకరణ చేయడమే నేరం కదా. నేరం. సో ఇవన్నీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ నాట్ సపోజ్ టు టేక్ డిపాజిట్స్ అంటారు. అలా అభిలాషల మామూలు మొన్నటి వరకు నాకు తెలియదు మంచం మీద ఆసనాలన్నీ వేసి కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఈ దెబ్బకి అబద్ధాలు రాస్తే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి సార్, అబద్ధాల పునాదుల మీద ఎప్పుడైనా పేకమేడలు కడితే అవి కుప్ప కూలిపోవడం సాధారణం. అందులో వ్యవస్థలతో వీళ్ళు ఆడిన కుటిల రాజకీయాలకి ఇవాళ చర్మాంకం పాడబోతుంది. ఏం జరగబోతుంది? ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ హి హస్ టు ఫేస్. అంటే ఎటువంటి మల్లంలో మనోడు నటించి ఇంట్లో కూర్చుని బేబే అంటే తప్ప వాస్తవాలు ఇతనే చెప్పాలి. తెలియదు అభిలేషలో మామూలుగా నాకు తెలియదు అంటే మాత్రం పంచాంగ శ్రవణం గట్టిగా ఉంటుంది. అంటే ఏ ధైర్యంతో మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు, ఏ ధైర్యంతో చిట్ ఫండ్ సంస్థ డిపాజిట్లు సేకరించగలుగుతుంది? అంటే మళ్ళీ కేసు జరుగుతున్న క్రమంలో కూడా 2,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరణ చేశారంట. నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు మనకి సిటీ ఎడిషన్స్ అవన్నీ చేసిన గేమింగ్ అదే. రాష్ట్రంలో ఒక విషయం చర్చనీయాంశం కాకుండా జోనల్ సిస్టమ్ క్రియేట్ చేసింది కూడా ఈ పచ్చల్లోడే. ఈ జోనల్ సిస్టమ్ పరంగా ఏమవుతున్నాయంటే ఎన్ని చిట్ ఫండ్ కంపెనీల్ని తిమింగిలెళ్తున్నట్టు తినేసాడు అందరినీ ఈ ఒక్కడి ఎదుగుదల కోసం. ఎంతో మంది తోటి సామాజిక వర్గం వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళందరూ ఈ ఉసురు వాళ్ళు ఎలా తగులుతో చూద్దరు. కానీ సార్ ఒకటి గుర్తుంచుకోండి, వ్యవస్థతో మీరు నెంబర్ 2 దందా చేద్దాం అనుకున్నప్పుడు కన్సిడరేషన్స్ అండ్ టాలరెన్స్ చాలా స్టిపులేట్ టైం ఉంటాయి. చెరుగుబాటు అంత సుఖం లేదన్న దానికి ఇతను ఒక ఉదాహరణ. జరిపించుకున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు కరెక్ట్ గా రికార్డింగ్ టైం స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది? 6 months టైం బాండ్ కూడా పెట్టారు. గ్యారంటీగా ఈ ఎలక్షన్ లోపలే రికార్డింగ్ డాన్స్ ట్యూన్స్ మారిపోతాయి. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఉంటుంది. కేసులో ఏపీ సర్కార్ ప్రొయాక్టివ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి సర్కారు వాళ్ళు కూడా పత్రికా ప్రకటన కూడా ఏపీసీఐడి ఇచ్చి మీకు ఎవరైనా ఇంకా డబ్బులు రావాల్సిన వాళ్ళు ఉన్నారా అని అడిగింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం కూడా అవసరం. ఆబ్వియస్గా సహకరిస్తారు. ఇప్పుడు డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అండి. వీళ్ళెవరు వీళ్ళ చేతిలో ఏముంటుంది? ఇప్పుడు ఏదో హైకోర్టు అనుకోండి, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళామని తాసారం చేయొచ్చు. సుప్రీంకోర్టు హెస్ డెలివర్డ్ ద వెరిడిక్ట్.
టు కోఆపరేట్ నెగోషియేట్ విత్ దర్ క్రెడెన్షియల్స్ ఇంకా వెళ్ళలేదు. ఈ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకుని వాళ్ళు వెరిడిక్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి. సో గతంలో హైకోర్టు ఇచ్చింది తప్పు అని డైరెక్ట్ ఎస్, సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది కొట్టేయడం తప్పు కేసునే. దిశోభ్యాసనం మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా లేకుండా. సో ఇప్పుడు డెఫినెట్ గా ఈ కేసులో కీలకమైన దిశోభ్యాసనానికి రిఫర్ చేసిన ఇద్దరు స్టాండ్ స్టిల్ కదా, వీళ్ళిద్దరు విభేదించట్లే. అవును, త్రిసభ్య సో ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్ అట్ ఆల్. రాజ్యాంగ ధర్మాసనానికి ఇంకా రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళి అంత సీన్ ఎవరు ఇదంతా అబద్ధాలని అందరూ ఈ ప్రభుత్వం పగబట్టేసింది. దర్ వెయిటింగ్. సిఐడి ఎస్టాబ్లిష్ లాట్ ఆఫ్ థింగ్స్, అవి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి, గౌరవ న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి ఆగారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తే ఎంతసేపు? ఇప్పుడు టైం బౌండ్ కూడా 2-3 months 6 months అంటున్నారు కానీ సిఐడి దగ్గర మొత్తం పంచాంగ శ్రవణం రెడీగా ఉంది. అవును, చాలా మంది బాధితులు ఇస్తారు. ఇప్పుడు చాలా మంది బాధితుల స్టేట్మెంట్స్ కూడా సిఐడి రికార్డ్ చేసి రెడీగా ఉంది. ఓన్లీ ఎవిడెన్స్ ఇలా ఇచ్చడం, గంప కింద కొన్ని మూసేయడమే. సో ఇప్పుడు ఫార్మల్ గా పత్రికా ప్రకటన ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ వస్తాయి, దాన్ని బేస్ చేసుకుని విచారణ జరుగుతుంది. అది ఆల్రెడీ ఇక్కడ సిఐడి కంప్లీట్ చేసింది కాబట్టి ప్రకటన తర్వాత ఫార్మాలిటీ ప్రకారం ఫార్మాలిటీస్ ఇంకా. సో బిఫోర్ ఎలక్షన్ కూడా దీనికి సంబంధించి ప్రొయాక్టివ్ గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉందా తెలంగాణ హైకోర్టు? సార్ వ్యవస్థ పనిచేస్తుంది, దీనికి రాజకీయాలకి ఏం సంబంధం? పేపర్లోకి గౌరవ న్యాయస్థానానికి ఏళ్ళకటి సంబంధం రాజకీయాలతో? సిస్టమ్ ఇది మరి ఓవర్ యాక్షన్ ఎక్కువ. తెలుగుదేశం చిన్నపిల్లలు చేసి రామారావు దించాను కాబట్టి వీళ్ళని కూడా దించేస్తున్న అడ్డమైన బూతురాతలు రాసి నాటకాలు ఆడుతుంటారు. ఇప్పుడు ఏం నాటకాలు ఆడతారో చూద్దాం, రమ్మనండి. సో దీని పొలిటికల్ వెంజెన్స్ అనడానికి కూడా లేదు. ఆబ్వియస్లీ గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ పొలిటికల్ వెంజెన్స్ అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోతే కూడా మేనేజ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాకుండా చేశారు, న్యాయస్థానాలు ఇలా చేస్తాయని మాట్లాడి రాశారు కదా. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, మెయిన్ ఫ్యూజ్ తీశారు అనుకోండి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇప్పుడు కరెంట్ తీశారు కదా, ఇప్పుడే రాశారు ఇంకా అబద్ధం రాతలు. అప్పుడంటే పేపర్ పెన్ ఉంది కూడా తెగ చెలరేగిపోయి రాశాడు, వ్యవస్థలు మేనేజ్ చేశారు ఇదని. ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తారు? రమ్మని రాయమనండి. పళ్ళు పటపట కొరకు చెప్తుంది గౌరవ న్యాయస్థానం. కండెంప్ట్ ఆఫ్ కోర్టులు ఉంటాయి అప్పుడు, తమాషాలుగా ఉందని. బట్ రాయట్లేదుగా, గతంలో కూడా చాలా హైకోర్టుకు సంబంధించిన ఇష్యూస్ రాయలేదు. లుకౌట్ నోటీసు మార్గదర్శి శైలజా కిరణ్ గారి పైన కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చినట్టున్నారు, ఆమె విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి కోసం ఎర్ర కార్పెట్ వేసి తీసుకొస్తారు, రెడ్ కార్నర్ ఇస్తారు ఇప్పుడు. సో ఇది జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారిని వేధిస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ కి బలం చేకూర్చేలా లేదంటారా? అది తెలుగు తక్కువ మేళం అయితే నమ్ముతారు, నేనైతే నమ్మను. సరే, ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రైవేటు కార్యకలాపాలు నిర్వర్తించే పచ్చళ్ళు, పేపర్లు, చిట్ ఫండ్లు నడుపుకునే ఒక వ్యవస్థ అది. అదేమి ఆర్బీఐ అధ్యయనంలో నడుస్తుంది కదా, ఆర్బీఐ వైలేట్ చేస్తుంది ఆర్బీఐ డైరెక్షన్స్. సో అలాంటి వ్యవస్థకి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన వెరిడిక్ట్, మీరు నేను కాదు, గౌరవ సుప్రీంకోర్టు. పెచ్చపచ్చగా ఉందా? అటువంటి సుప్రీంకోర్టు, అటువంటి న్యాయస్థానమే ఏపీసీఐడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రామోజీరావు గారు అన్నమాట ఏంటి, నా దగ్గరికి మీరు వచ్చారు అంటే ఇది కాలమహిమో లేకపోతే జగన్ మహిమో అని కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా అదే తరహా చేయమనండి. ఇప్పుడు చేస్తే అప్పుడు ఉంటుంది అసలైన కథకలి. ఊరుకున్నంతే ఉడత కూడా గుడ్లు పెట్టిందని ఒక సామెత ఉంటుంది, అలాగా ఇన్నాళ్ళు గుడ్లు పెట్టించి కూర్చోబెట్టారు, ఇప్పుడు చూపిస్తారు. సో ఏం జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది? మూసేస్తారు, డౌట్ లేదు. పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ అవుతాయి. మేజర్ వైలేషన్ ఏంటి ఆయన చేసినట్టు? డిపాజిట్ల సేకరణ ఫస్ట్ వైలేషన్ అండి. రెండోది దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవకతవకలు. లాస్ట్ టైం కూడా చౌదరి సామాజిక అంతా 2000 కోట్లు పోగేసి ఏదాన్ని పెట్టారు. ఇటు తిరిగి చేసింది చచ్చింది ఏం లేదు. ఓ పచ్చడి డబ్బా కూడా వాడికి ఫ్రీకి ఇచ్చిన పాపన పోలే. ఇవన్నీ ఎన్నాళ్ళు జరుగుబాటు సుఖం లేదని అందుకే చెప్తున్నాను. ఇప్పుడు కానీ పొలిటికల్ గా చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క డిపాజిటర్ కూడా వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ప్రభుత్వానికి ఎందుకు నొప్పి అనేది కదా. అదే సార్, నెంబర్ 2 దందా చేస్తూ ఉంటారు. నెంబర్ 2 దందా చేసినప్పుడు ఎవరికి నొప్పి కలగదు, ఎవరికి గాబరా పడదు. నెంబర్ 2 దందా అంటే ఏంటి? బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్ చేస్తుంటారు. సడన్ గా ఐటీ కూడా పిలక పట్టుకున్నప్పుడు అప్పుడేం మాడతారు? మే ఇద్దరం బాగానే పంచుకుంటున్నాం అండి, కమిషన్ బాగానే ఉంది, మీకెందుకండి ఐటీకి అవ్వడం సమాధానం చెప్తాడా? సో ఈ అక్రమ దందాలో, ఈ అక్రమ వ్యాపారంలో డిపాజిట్లు కూడా పార్ట్నర్షిప్ ఉందని చెప్పదలుచుకుంది. అందులో బాధితులు ఎందుకు అవుతారు సార్? ఒకటి గుర్తుంచుకోండి, డిపాజిటర్ అన్నవాడు ఇవాళ మనకి ఎన్నో ప్రైవేట్ వ్యవస్థలు 10 రూపాయలు వడ్డీ ఇస్తాడు, దీనికన్నా ముందు దీంట్లో నాకు నేను అగ్రిగోల్డ్ కూడా ఇలాగే మోసం చేసాడు. మై నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పుడు చిట్స్ వేసిన తర్వాత, చిట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు చందాదారుడికి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకొని మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అవును. సో అది ఇల్లీగల్ అనేది పాయింట్. అది ఇల్లీగలే కదా. దాంట్లో ఇన్ బిట్వీన్ జరిగి చెప్తాను మీకు. ఇప్పుడు నీకు చిట్ వేసావు, చిట్టు డబ్బులు నీకు మెచ్యూరిటీ టైంకి వాడుకున్నప్పుడు ఇచ్చినకుండా దాన్ని వడ్డీకి ఇస్తాం అన్న దగ్గర డిపాజిట్ ఇండైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? పైకి ఏంటి మేకవన్న పుల్లాగా పైకి చిట్ ఫండ్ వ్యాపారం, కింద జరిగేదంతా రహస్య డిపాజిట్ సేకరణ. ఓకే, అది వైలేషనే కదా సార్. వీడు వడ్డీ ఇవ్వడం ఏంటి? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నిర్వర్తిస్తున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. అంతే కదా, అంతే. కైండ్ ఆఫ్ బ్యాంకు వడ్డీ వ్యాపారం. దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. పైగా చిట్ ఫండ్ యాక్ట్ లో రాదు కదా. రాదు. సో అంచేది అది వైలేషన్. ఓకే. సో అది చందాదారులకి ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. ఇది క్రైమ్ అంట,
ఇది అలా ఇవ్వకూడదు ఇప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద డే సార్, ఇప్పుడు నాకు మెచ్యూరిటీ అమౌంట్ అంతట్లో ఒక రోజు వాడాడు కదా. ఓ ఉదాహరణకు 20-30% పీపుల్ రిటైన్ చేసిన మెచ్యూరిటీ అమౌంట్ ని వీడు ఈ యాక్టివిటీస్ నడిపిస్తున్నట్టు దాని అర్థం అదే కదా.